శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్ర గమనంతో కుంభరాశి యందు, రాహువు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్ర బుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎదుర్కొన్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఈ వారం చాలా విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే మీకన్నా మీ జీవిత భాగస్వామికి ఎక్కువ లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదన్నా నూతన వ్యవహారం చేపట్టాలనుకుందాం అన్నప్పుడు అది మీ భార్య పేరుతో చేయడం అన్నది మంచిది. లేదంటే మీరు స్త్రీ అయితే మీ భర్త గారి పేరుతో చేసుకోవడం వల్ల ఆ కార్యక్రమం సజావుగా సాగే అవకాశం ఉంది. అది గృహ నిర్మాణం కావచ్చు, ఏదైనా వ్యాపార ప్రారంభం కావచ్చు, ఎలాంటి కార్యక్రమం అయినా కూడా మరి ఈ విధంగా చేయడం వల్ల మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు సొంత ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతవరకు మీ మీద బాధ్యతలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గతంలో మీరు కంప్లీట్గా క్లియర్ అయిపోయింది అనుకున్నటువంటి ఒక వ్యవహారం తిరిగి మళ్ళా మొదటికి రావడం వల్ల దాని కొరకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అయితే సమస్య సాల్వ్ అవుతుంది, కానీ కొన్ని రోజుల పాటు అది ఒక మానసిక వేదనకి, అశాంతికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే మీరు వృత్తిలో మార్పు కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలించే అవకాశం ఉండదు. చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనందుకు వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ, ఏదన్నా వ్యాపార పెట్టుబడి పెట్టే విషయాల్లో కానీ ఏమాత్రం తొందరపడకుండా కొంతకాలం పాటు కొత్త పనులకు వాయిదా వేసి ప్రస్తుతం ఉన్న దాని మీదే శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు మీకు రాహువు శని గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల
పెద్ద పెద్ద అవకాశాలు మీకు వచ్చినప్పుడు కూడా దానికి తగినటువంటి ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి మన దగ్గర లేకపోవడం వల్ల అవి మనం చేయలేకపోయామనే బాధ కంపల్సరీగా కలుగుతుంది. అయితే అవి చేయకపోవడమే మంచిది. ఇప్పుడు ఈ విధంగా రావడం అన్నది ఒక విధంగా మీ మంచిగా అనుకోవాలి తప్ప, అయ్యో మన దగ్గర డబ్బు లేకుండా అయిపోయింది, ఇది చేసుంటే మనకు చాలా బాగా కలిసి వచ్చినేమో అని అనుకుంటారు. కానీ అది మాత్రం ఒట్టి అపోహ మాత్రమే. ఈ విధంగా మీ దగ్గర మీకు వచ్చినటువంటి అవకాశాలు వదులుకోవడమే ఉత్తమమైంది తప్ప అది దానికోసం ఏమీ మీరు బాధపడే అవకాశం లేదు. అయితే కొంతవరకు మరి మీరు ఎవరినైతే ఆత్మీయులుగా భావిస్తున్నారో వాళ్ళతో కొంత విరోధం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళే మీకు ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తూ కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా రహస్యత్రులు అనుకుంటారు, కానీ మీకు కావలసిన వాళ్ళే, మీ అభివృద్ధిని మీ ఎదుగుదలని కారణమైన వాళ్ళే తిరిగి మళ్ళీ మీ యొక్క పతనానికి మీ యొక్క ఇబ్బందికి కారణమవుతుంటారు. కాబట్టి ఈ సమయంలో మాత్రం ఏది జరిగినా కూడా మన మంచిగా అనుకోవాలి తప్ప అనవసరంగా దానికోసం ఆందోళన పడి ఊరిగా బీపీ పెంచుకొని వాళ్ళని వీళ్ళని సంప్రదించి అనవసరంగా ఏ కోర్టుగానో దానికనో దీనికనో తిరగకుండా చాలా నిదానంగా కొంతకాలం పాటు దీన్ని వాయిదా వేసుకుంటే ఏ సమస్య అయినా సరే అతి తొందరలో మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే గురువు యొక్క దృష్టి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉన్నా 100% మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వీలైతే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు మీకు ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని చాలా వరకు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటిలో కూడా కొద్దిగా దూరంగానే ఉండే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కొంత రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూములు స్థిరాస్తులు వరకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటి సంబంధించిన విషయంలో భూములతో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా వరకు ఇది లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం, ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది, దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40 30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా
అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల, తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.